మొగుడు ఎందుకు పనికిరాడు. ఏదో ఆశ పెట్టుకుంటే ఏదో జరిగింది. బ్రతికేదెలా అని ఆలోచిస్తున్నావు కదా బాలా? మీరు నిజంగా దేవుడు స్వామి, మహిమ గలవారు. నా మనసులో ఉన్నది చెప్పేశారు. అలాగే ఈ కష్టాల నుంచి గట్టెక్కించే నా కోరికలు తీరే దారేదైనా ఉంటే చెప్పండి స్వామి. దారి ఉంది బాలిక, కానీ ఆ దారికి అడ్డంగా నువ్వే ఉన్నావు. నేనా? నువ్వే. నీ భర్త చాలా మంచివాడు, ఎంతో గొప్పవాడు కావాల్సినవాడు. కానీ నీ కారణంగా ఎందుకు పనికి రాకుండా పోయాడు? నేనేం చేశాను స్వామి? మీరన్నీ బాగానే చెప్తున్నారు, కానీ నా మొగుడు గురించి సరిగ్గా తెలిసినట్టు లేదు. వాడొక చవట దద్దమ్మ, ఎందుకు పనికిరాని వెధవ, పెళ్ళాం పరుసులోనే డబ్బులు కొట్టే సన్నాసి. చాలు, ఇక విని నేను తట్టుకోలేను. నా మొగుడిని తిట్టుకుంటుంటే మీరు తట్టుకోలేకపోవడం ఏంటి స్వామి? ఎవరికైనా తిట్లు తిట్లే కదా. నీ మొగుడిలా అయిపోవడానికి కారణం ఇదిగో నీ నోరే. ఇలా నువ్వు నోరేసుకుని పడిపోవడం వల్లే నీ మొగుడు జీవితంలో పైకి రాలేకపోతున్నాడు. అవునా స్వామి? కాదా మరి? తిడితే తిట్టావు, కానీ కొట్టడం ఏమిటి? మనిషి అన్నవాడెవడైనా తట్టుకోగలడా? ఏం చేయమంటారు స్వామి? దారి తప్పిన గొడ్డుకి ఓ దెబ్బ వేయటం తప్ప? చాలు, అదిగో మళ్ళీ నోరు అదుపు తప్పుతోంది. భర్తని బాధ పెట్టిన భార్య సుఖపడినట్టు చరిత్రలోనే లేదు. ఇప్పుడు నన్నేం చేయమంటారు స్వామి? మారాలి. పతియే ప్రత్యక్ష దైవం అంటారు కదా. నీ భర్తని దైవంలా చూసుకోవాలి. నీ రాత మారిపోయి అదృష్టం దరిద్రం పట్టుకున్నట్టు పట్టుకుంటుంది. అవునా స్వామి? అయితే ఈ రోజు నుంచి నా భర్తని ప్రేమగా చూసుకుంటాను. ఇచ్చిది నమ్మేసింది. ఎన్నాళ్ళు చూసుకోవాలి స్వామి? ఎన్నాళ్ళేంటి? అదే స్వామి, ఇలా భర్తని ఎన్నాళ్ళు బాగా చూసుకుంటే నా కోరికలు నెరవేరుతాయి అంటున్నాను. అదా, ఒక 108 రోజులు. అవునా? అలాగే స్వామి. ఇదేంటి పుసుక్కు 108 అనేశాను? అప్పటి వరకు మంచిగా చూసుకుని తర్వాత వడ్డీతో వాయించదు కదా. అలా ఏం జరగదులే. 108 రోజులు మంచిగా చూసుకున్నాక అదే అలవాటైపోతుంది. ఇక నాకు పెళ్ళాం చేతిలో తన్నులు తప్పినట్టే. వెళ్ళొస్తాను బాలిక. ఇక నుంచైనా నీ భర్తను బాగా చూసుకో. ఆనందంగా సుఖంగా ఉండండి. భం భం భోలే. ఒక్క నిమిషం. స్వామి అని పిలిచింది. వాట్ ఈస్ హ్యాపెనింగ్? నాకు ఇంత మేలు చేశారు. లోపలికి పోయి దక్షిణ తీసుకొస్తాను స్వామి. అవసరం లేదు బాలా, ఈ మార్పే నాకు పెద్ద దక్షిణ. భం భం భోలే. ఈ సాములరేంటో విచిత్రంగా ఉన్నారు. మా ఆయన్ని ఈ రోజు నుంచి బాగా చూసుకోవాలి. చెప్పు సత్య. హలో మేడం, ఒక గుడ్ న్యూస్. ఏంటి? మీ నాన్న అది దేవకి భర్త పోయాడా? లేదు మేడం, ఇప్పుడు ఆయనకు వచ్చిన ప్రమాదం ఏం లేదు. అయితే ఇప్పుడు అంతకు మించి నేను ఎక్స్పెక్ట్ చేస్తున్న గుడ్ న్యూస్ ఏమీ లేదులే. ఇది కూడా గుడ్ న్యూసే మేడం. మా నాన్నగారు చనిపోవాలని ఎందుకు కోరుకున్నారు? దానికి కారణం రాధా అని చెప్పి తనని ఇంట్లో నుంచి బయటకు పంపాలనే కదా. ఇంతకు మించి వేరే కారణం ఉందిలే. నాలాగే దేవకి కూడా భర్త లేంది కావాలి. అంతే అనుకో. ఇప్పుడు నువ్వు చెప్పాల్సింది చెప్పు. నాకు కొన్ని బాధ్యతలు అప్పగించే అవకాశం ఉంది. ఏం బాధ్యతలు? నాన్నకి ఆరోగ్యం బాగోలేదు. అమ్మకేమో నాన్నగారిని చూసుకోవడానికే సరిపోతోంది. అందుకని బిజినెస్, స్కూల్స్ కి సంబంధించిన బాధ్యతలు నాకు అప్పగించాలనుకుంటున్నారు. నిజమా? అవును మేడం.
ఒక్కసారి నేను బాధ్యతలు తీసుకోవడం అంటూ జరిగితే ఆ రాధను బయటకు పంపడం చిటికెలో పని. కానీ రాధ చూస్తూ ఊరుకుంటుందా? అడ్డుపడితే? మా మా నాన్న ఉంది కదా మేడం, మనకి ఫుల్ సపోర్ట్. ఆవిడే పవర్ మొత్తం నా చేతికి అప్పగించాలని పోట్లాడుతోంది. ఎవరితో మాట్లాడుతోంది? బామ్మ ఫుల్ సపోర్ట్ అని చెప్తుందేంటి? అయిపోతుంది మేడం, మీరేం టెన్షన్ పడద్దు. అయిపోతే మంచిదే సత్య. అయితే అంత ఈజీ అయితే కాదు. నీతో పర్సనల్గా కలిసి మాట్లాడాల్సిన విషయాలు చాలా ఉన్నాయి. మనం ఎప్పుడు కలిసే కాఫీ షాప్కి వచ్చే. ఓకే మేడం, ఇప్పుడే బయలుదేరతా. 10 నిమిషాల్లో కాఫీ షాప్ దగ్గర ఉంటాను. ఇప్పుడు సత్య ఎవరినైతే కలవటానికి వెళ్తుందో తనే సత్య వెనకాల ఉండి కథ నడిపిస్తోంది. సత్యని ఫాలో అయితే తనెవరో తెలుసుకోవచ్చు. నమస్తే మేడం. ఏంటి చలపతి, ఎలా వచ్చావు? ఏదైనా మాట్లాడాలంటే ఫోన్ చేయమని చెప్పాను కదా. ఇది ఫోన్లో తేలే వ్యవహారం కాదులే మేడం, అందుకే నేరుగా మాట్లాడి తేల్చుకుందామని వచ్చా. సరే, ఏంటో త్వరగా చెప్పు. నేను అర్జెంట్ పని మీద బయటకు వెళ్తున్నాను. మీ మేనేజర్కి డబ్బులు ఏమని అడుగుతుంటే ఇవ్వట్లేదు మేడం, అది ఇది అని చెప్పి తప్పించుకుంటున్నాడు. ఫోన్ చేసి ఒక మాట చెప్పండి. డబ్బులు అడుగుతుంటే కొడుతున్నారేంటి మేడం? ఎక్కువ మాట్లాడితే చంపేస్తాను. డబ్బెందుకు ఇవ్వాలరా నీకు? ఏం పీకేవని ఇవ్వాలి? మేడం, గతం మర్చిపోయి మాట్లాడుతున్నారు, గుర్తు తెచ్చుకోండి. ఏం గుర్తు తెచ్చుకోమంటావు? నీ జీవితంలో ఒక్కటంటే ఒక్క పనైనా సరిగ్గా చేసావా? పసిబిడ్డగా ఉన్నప్పుడే దేవకి కూతుర్ని చంపేమంటే అటు ఇటు తిప్పి చివరికి తప్పించుకునేలా చేశావు. ఆ కూతురు ఎప్పుడొస్తుందోనని టెన్షన్గా ఉంది. నేను పెట్టిన సత్యనే అసలు కూతురేమోనని అనుమానంగా కూడా ఉంది. మొన్న చేసిన DNA టెస్ట్ పాజిటివ్గా వచ్చింది కదా. అయితే ఆ సత్యనే దేవకి కూతురు. దానికోసం ఎందుకు మేడం ఇంతలా ఆలోచిస్తున్నారు? ఎందుకంటే ఎవరిని నమ్మటానికి వీల్లేదు. 1కి 10 సార్లు చెక్ చేసి కన్ఫర్మ్ చేసుకుంటేనే మంచిది. అయితే ఇప్పుడు నన్నేం చేయమంటారో చెప్పండి. ఏం చేయాలని అడుగుతావేంట్రా? దేవకి కూతుర్ని చిన్నప్పుడు పెంచిన చర్చ్ ఫాదర్ ఎక్కడున్నారో తెలుసుకోమన్నాను కదా. ఆయన దొరికితేనే కానీ దేవకి కూతురు విషయంలో ఒక క్లారిటీ రాదు. నేను అదే పనిలో ఉన్నా మేడం, కానీ దానికి కొంచెం టైం పడుతుంది కదా. నాకు టైం లేదు. వీలైనంత త్వరగా చర్చ్ ఫాదర్ని పట్టుకోవాలి. నేను మేనేజర్కి ఫోన్ చేస్తాను, నువ్వు ఆఫీస్కి వెళ్ళి డబ్బులు తీసుకో. అలాగే మేడం. చర్చ్ ఫాదర్ విషయం తెలిసిన తర్వాతే నీకు మిగతా డబ్బు ఇచ్చేది. అర్థమైందా? అర్థమైంది మేడం. ఆ ఫాదర్ ఆచూకీ తెలుసుకున్నాకే మళ్ళీ మీ దగ్గరికి వస్తాను మేడం. వీడు ప్రతిసారి ఇలాగే అంటున్నాడు. ఈసారైనా కనుక్కుంటాడో లేదో. స్టార్ట్ అవ్వట్లేదు. ఈ స్కూటీ ఇప్పుడే ట్రబుల్ ఇవ్వాలా? అయ్యో, అవును, ఇందాక ఫోన్లో ఎవరితోనో రెస్టారెంట్కి వస్తానని చెప్పింది కదా. ఆ రెస్టారెంట్ ఇక్కడికి దగ్గరలోనే ఉంటుంది. అంతా బాగానే ఉంది.
ఇంకో 10 రోజులు ఇవే మందులు కంటిన్యూ చేస్తే సరిపోతుంది. అయితే నేను రేపటి నుంచి ఆఫీస్కి వెళ్ళొచ్చా డాక్టర్? ఆఫీస్కా? నోనో, మీరు ఎక్కువగా స్ట్రెస్ అవ్వకూడదు. అలా చెప్పండి. ఈరోజు పొద్దున్నే ఆఫీస్కి వెళ్తానని బయలుదేరిపోయారు. డాక్టర్ గారు వచ్చిన తర్వాత అడుగుదామని ఆపాను. మంచి పని చేశారు. ఏదో ఈవినింగ్ కాసేపు లాన్లో వాకింగ్ చేయడం తప్ప ఫిజికలీ మెంటల్లీ ఎలాంటి స్ట్రెస్కి గురి కాకూడదు. అదేంటి డాక్టర్, ఇప్పుడే కదా అంతా బానే ఉందన్నారు? బాగానే ఉందంటే ఇక ఏ ప్రమాదమూ లేదు అని అర్థం. కొత్తగా ప్రమాదాలు కొని తెచ్చుకోమని కాదు. ఆల్రెడీ ఒకసారి పడ్డారు కదా, మళ్ళీ ఏదైనా జరిగితే ఈసారి ఇలా నడవడం కూడా కష్టమవుతుంది. ఇక వర్క్ స్ట్రెస్ ఎంత ఎక్కువగా పెరిగితే అంత ఎక్కువ ప్రమాదాలు జరగడానికి అవకాశం ఉంది. అలా అయితే ఇంట్లో నుంచి బయట అడుగు పెట్టడానికి కూడా వీల్లేదురా. ఏదున్నా ఇంట్లో నుంచే చూసుకోండి. అమ్మా నువ్వు ఊరుకోవే. డాక్టర్లు ఇలాగే భయపెడతారు. ఇంట్లోనే ఉంటే ఆఫీస్ వ్యవహారాలు చూసుకోవడం ఎలా కుదురుతుంది డాక్టర్? ఏమండి, డాక్టర్లు జాగ్రత్తలు చెప్తే భయపెడుతున్నారు అంటారు. సరే, మీరు ఆఫీస్కి వెళ్ళకపోతే ఇల్లు గడవదు, కుటుంబాన్ని పోషించడం కష్టం అనుకుంటే వెళ్ళండి. మేడం, మీరు కూడా అలా అయితేనే పంపించండి. వెళ్ళొస్తాను. డాక్టర్ గారు, మీరు నన్ను మా అమ్మ దగ్గర నా భార్య దగ్గర ఇరికించి వెళ్ళిపోతున్నారు. ఇద్దరూ కలిసి నన్ను బయట అడుగు కూడా పెట్టనివ్వరు. ఏంట్రా, ఇంట్లో విశ్రాంతి తీసుకోమని చెప్తుంటే బయటికి పరిగెత్తానంటున్నా? ఇప్పుడంత అవసరం ఏమొచ్చిందిరా? అమ్మా, ఇప్పటికీ ఆఫీస్ పనులు చాలా పెండింగ్లో ఉన్నాయి. దేవకి, నువ్వన్నా చెప్పు. డాక్టర్ గారు అలా చెప్పాక ఇక నేను చెప్పేదే ఉందండి. అది అలా చెప్పు వీడికి. అయినా అంత ఎక్కువ పనుంటే నీ కూతురికి అప్పగించరా, తను చూసుకుంటుంది కదా. చిన్నపిల్ల, తన వల్ల ఏమవుతుందమ్మా? చిన్న పిల్లని చెప్పి పెళ్లి కూడా ఇంకో 10 సంవత్సరాల తర్వాత చేస్తారా ఏమిటి? ఆ రాధ కూడా దీని వయసే కదా. పెళ్లి అయిపోయింది, అన్ని పనులు చూసుకుంటుంది. నీ కూతురు చేసుకోలేదు? ఇంతకు ముందే దేవకి చెప్పా, నీకు చెప్తున్నా. చిన్న చిన్నగా నేర్పితే తనే నేర్చుకుంటుందిరా. రేపు ఇవన్నీ చూసుకోవాల్సింది తనే కదా. నిజమేనమ్మా, కానీ ఇన్నాళ్ళు మాకు దూరంగా పెరిగింది. ఎన్నో కష్టాలు పడొచ్చింది. ఇంతలోనే ఈ బాధ్యతలన్నీ అప్పగించడం అవసరమా? నేను అదే చెప్పానండి. కరెక్టే దేవకి. అందుకే ఇంకొన్నాళ్ళు మనమే చూసుకోవాలి. అదిగో, నువ్వు అలా అంటే మళ్ళీ ఆఫీస్కి పరిగెడతానంటాడు. మీరింత ఆలోచిస్తున్నారు గాని నా మనవరాలు మాత్రం మీరు కష్టపడ్డం చూడలేక ఎప్పుడెప్పుడు బాధ్యతలు తీసుకుందామా అని చూస్తుంది. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ మనోహర్. సార్, సైట్ దగ్గరికి వెళ్దాం అన్నారు కదా, ఎప్పుడు వెళ్దాం సార్? ఏంటి, నీకేమైనా మతిపోయిందా? డాక్టర్ ఇంట్లో నుంచి కదలొద్దని చెప్తుంటే సైట్ దగ్గరికి తీసుకెళ్తావా? నీ పెళ్ళామేమో పాడైపోయిన మందులిచ్చి ప్రాణాల మీదకి తెచ్చింది. నువ్వేమో బయటికి తీసుకెళ్లి వాడి ప్రాణాలు తీసేద్దాం అనుకుంటున్నావా? అమ్మా, తను తప్పేమీ లేదు. నేనే వెళ్దామని చెప్పాను. నువ్వు అంటావురా, కానీ నీ పరిస్థితి చూసి వాడు వద్దని చెప్పాలిగా. చూడు, ఇక నుంచి ఇలా దూసుకొచ్చి ఏది పడితే అది మాట్లాడటానికి వీల్లేదు. ఏదైనా ఉంటే నా మనవరాలతో మాట్లాడు. అది నా కొడుకు కోడలతో చెప్పాలో లేదో నా మనవరాలు నిర్ణయిస్తుంది. అర్థమైందా? మీరు కూడా వీళ్ల మీద ఎంత తక్కువ ఆధారపడితే అంత మంచిదిరా. అది జరగాలంటే మీ కూతుర్ని అన్నిటికీ సిద్ధం చేసి అన్ని బాధ్యతలు చూసుకునేలాగా చెయ్యాలి. ఇది ఎంత తొందరగా జరిగితే అంత మంచిది. ఆలోచించండి. సత్య, రా సత్య, కూర్చో. థ్యాంక్స్ మేడం. ఇంకేంటి సత్య? మేడం, ఆర్డర్ ప్లీజ్. 2 cooks. 2 cokes. అంతేగా మేడం? థ్యాంక్ యూ మేడం.
సో అనుకున్నది సాధించబోతున్నావు. కంగ్రాచులేషన్స్. హం, అప్పుడే కంగ్రాట్స్ ఎందుకులేండి మేడం, ఇంకా పవర్ నా చేతిలోకి రావాలి కదా. వచ్చేస్తుంది సత్య, నీ అదృష్టం అలా ఉంది. ఏం అదృష్టమో ఏంటో మేడం, చిన్నప్పటి నుంచి అనాథలా పెరిగాను. గతం గతః, ఇప్పుడేంటో ఆలోచించు. ఒక పెద్ద ఫ్యామిలీ కావాలి, గొప్పింటికి బిడ్డని కావాలి అనుకున్నావు, అయ్యావా లేదా? అలాగే పవర్, పెత్తనం, అధికారం అన్నీ వచ్చేస్తాయి. కాకపోతే నువ్విప్పుడే చాలా జాగ్రత్తగా ఉండాలి. హ్మ్, చెప్పండి మేడం, అందుకే ముందుగా మీకు ఫోన్ చేసి చెప్పా, మీరు ఎలా చెప్తే అలా చేస్తాను. నెంబర్ 1, నువ్వు అధికారం కోసం ఆశపడుతున్నావని అస్సలు అనుమానం రాకూడదు. వాళ్ళ ఇష్టంతో కోరి ఇచ్చినట్టుండాలి. యాక్చువల్లీ మేడం, థ్యాంక్ యూ మేడం. ఇప్పుడు జరుగుతోంది అదే మేడం. అమ్మా నాన్నలకి చూసుకోవడం కుదరక నేనే వారసురాల్ని కాబట్టి నాకు బాధ్యతలు అప్పగించాలని చూస్తున్నారు. వెరీ గుడ్. నెంబర్ 2, మొత్తం అధికారం నీ చేతిలో పెట్టరు. ఏవో కొన్ని బాధ్యతలు మాత్రమే అప్పగిస్తారు కాబట్టి వాటిని జాగ్రత్తగా ఎంచుకోవాలి. నేనైతే ఫైనాన్స్ డిపార్ట్మెంట్ మొత్తం నా కంట్రోల్లో ఉండాలనుకుంటున్నాను. డబ్బున్నంత మాత్రాన అధికారం దక్కచ్చు, దక్కకపోవచ్చు. కానీ అధికారంలో ఉంటే వద్దన్న డబ్బు దానంతటదే వస్తుంది. అయితే ఇప్పుడేం చేయమంటారు మేడం? అడ్మినిస్ట్రేషన్ మొత్తం నీ కంట్రోల్లో ఉండేలా చూసుకో. అప్పుడు డబ్బు, మనుషులు మొత్తం నీ ఆధీనంలోకి వస్తాయి. రాధ కూడా నీ గ్రిప్లో ఉంటుంది. అప్పుడు నువ్వేమనుకుంటే అది చెయ్యొచ్చు. నెంబర్ 3, చెప్పండి మేడం. నీ చేతిలో ఎంత పవరున్నా మనిద్దరి మధ్య ఉన్న అగ్రిమెంట్ నువ్వు మర్చిపోవద్దు. మన లక్ష్యం మర్చిపోవద్దు. ఈరోజు నేనిలా ఉన్నానంటే దానికి కారణం మీరే మేడం. మిమ్మల్ని, మీకిచ్చిన మాటని ఎలా మర్చిపోతాను? మేడం, బయలుదేరదామా? మనం ఇలా కలవడం ఎవరన్నా చూస్తే మొదటికి మోసం వస్తుంది. సరే, బయలుదేరదాం. కార్లో వెళ్తూ మాట్లాడుకుందాం. పద. చెప్పిందంతా గుర్తుంది కదా? చాలా జాగ్రత్తగా ఉండాలి. ఏ చిన్న పొరపాటు జరిగినా ఇన్నేళ్ల నీ కల చెదిరిపోతుంది. ఇన్నేళ్ల నా ద్వేషానికి విలువ లేకుండా పోతుంది. తెలుసు మేడం, ప్రతి విషయంలో చాలా జాగ్రత్తగా ఉంటా. ఏ చిన్న డౌట్ వచ్చినా మిమ్మల్ని అడుగుతా. సత్య, రాధా, తను నీ సైడ్ వస్తుందేంటి? నిన్ను చూస్తే ఇంకేమైనా ఉందా? నువ్వు ఇక్కడే ఉండు. ఏయ్, నువ్వా? నీకే కళ్ళు నెత్తిపైనున్నాయనుకున్నా. నీ దగ్గర పనిచేసి డ్రైవర్ కూడా కళ్ళు నెత్తిన పెట్టుకుని డ్రైవ్ చేస్తున్నాడా? నువ్వెక్కడ కళ్ళు పెట్టుకొని నడుస్తున్నావు? రోడ్డు దాటేటప్పుడు చూసుకొని దాటాలని తెలీదా? లేక చావాలని నా కారు కింద పడదామని వచ్చావా? ఆ దేవకిని నమ్ముకుంటే చివరికి మిగిలేది దిక్కుమాలిన చావే. నీలాంటి వాళ్ళకి బుద్ధి చెప్పకుండా అప్పుడు ఎలా చేస్తాను? అయినా ఎన్ని చావు దెబ్బలు తిన్నా కొంచెం కూడా బుద్ధి రావట్లేదు కదా నీకు? ఆ దేవకి అండ చూసుకొని తెగ రెచ్చిపోతున్నావు కదా? ఏదో ఒకరోజు తిరిగి నేను దెబ్బ కొడతాను. నువ్వు ఆ దేవకి ఇద్దరు అడ్రస్ లేకుండా పోతారు.
రాధ ఎక్కడ చూస్తుందో ఎక్కడ దొరికిపోతానో అని నేను టెన్షన్ పడుతూ ఉంటే ఈవిడక్కడ డిస్కషన్ పెడుతుందేంటి? ఛ! పగటి కలలు కంటున్నావా? మా మేడంకి ఏదో మూల సాఫ్ట్ కార్నర్ ఉండిపోయింది. అందుకే నీ మీద పెద్దగా కాన్సంట్రేట్ చేయక ఇలా మిగిలిపోయావు. లేదంటే నువ్వే ఎప్పుడో అడ్రస్ లేకుండా పోయేదాన్ని. ఏయ్! ఎక్కువ మాట్లాడుతున్నావు. నువ్వే ఎక్కువ మాట్లాడుతున్నావు. ఆ దేవకినైనా వదిలిపెడతానేమో కానీ నిన్ను మాత్రం వదిలిపెట్టను. నువ్వు దేవకి మేడంని వదిలిపెట్టే వరకు నేను నిన్ను వదిలిపెట్టను. నీకు టైం దగ్గర పడింది. రోజులు లెక్క పెట్టుకో. ఆ రోజు గోడౌన్లో పెట్టిన బాంబు ఇంట్లో పెట్టుంటే నీ టైం ఆ రోజుతోనే ముగిసిపోయిండేది. నీతో మాట్లాడడం అనవసరం. సేమ్ ఫీలింగ్ ఇక్కడ. ఏమండి నువ్వేం చేస్తున్నావా ఇక్కడ? రాధే గనక లేకపోయి ఉంటే ఆ ఫ్లవర్ వాస్ తో పాటు నేను కూడా కింద పడి ఉండేవాడిని. ఎక్స్పైర్ అయిపోయిన టాబ్లెట్స్ ఇవ్వడం వల్లే నాకు ఇలా అయ్యిందని అందరూ రాధని ఎన్నో మాటలు అన్నారు కదా. రాధ కావాలని అలా చేసుంటే ఇప్పుడు నన్నెందుకు కాపాడుతుంది? థ్యాంక్స్ రాధా.